భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. అశ్వారావుపేట మండలం పరిధిలోని వినాయకపురంలో పర్యటించిన కవిత పామాయిల్ మొక్కలను పరిశీలించారు. వాటి వల్ల నష్టపోయిన రైతులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకి పామాయిల్ హబ్గా ఉన్న అశ్వారావుపేటలో ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. రైతులు ఆయిల్ ఫెడ్ని నమ్మితే కల్తీ విత్తనాల మొక్కలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. వాళ్ల అవినీతి చేతగానితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం అంటే మనకు తెలంగాణలో ఆయిల్ పామ్ పండించడానికి ఒక మోడల్ నియోజకవర్గంగా, మోడల్ రైతాంగంగా తెలంగాణ అంతా చెప్పుకునే పరిస్థితి. ఒకప్పుడు అశ్వారావుపేటలో వచ్చినటువంటి లాభాలని చూసి కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు కూడా మరి ఆయిల్ పామ్ సాగు పెంచాలని చెప్పి కలెక్టర్ల ద్వారా అనేక సీడ్ ఆయిల్ కంపెనీస్ని టైఅప్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అశ్వారావుపేటలో 2019, 2020 తర్వాత ఏవైతే విత్తనాలు ఇచ్చారో ఆయిల్ ఫెడ్ నుంచి ఆ విత్తనాలన్నీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 6 సంవత్సరాలు రైతులు పంటను కాపాడుకొని ఆ పామాయిల్ చెట్లు కంప్లీట్గా గొడ్డుపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇవాళ తోటలంతా కూడా నరికేసుకుంటున్నారు, తవ్వేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ సంవత్సరాలలో 2020 నుంచి 2024 లోపల ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు మరి ఎక్కడ ఇచ్చారో, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో ఒక్కసారి చూసుకోవాలి. ఆ పంటలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని చెప్పి నేను ఆయిల్ ఫెడ్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంత నాసిరకం విత్తనాలు మీరు ఎన్ని వేల ఎకరాల్లో ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఇస్తే వారికి ఎకరా 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టివ్వండి. ఈ మొత్తం 6-7 సంవత్సరాలు ఏదైతే రైతులు భరించారో, ఈ పంట మీద పెట్టుబడి పెట్టారో, వారి శ్రమ పెట్టారో, వారి యొక్క చెమటను చిందించారో, దానికి మీరు కట్టివ్వాల్సిందే. మీరు చేసినటువంటి మోసానికి రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే.